ఉద్యోగులు పెన్షన్లు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రతి సమస్య పట్ల సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణ ఉద్యోగులైతే పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు 6 గ్యారంటీల పేరుతో అనేక సంక్షేమ పథకాలు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి అమలు చేస్తుంది. కానీ మరి ఉద్యోగులకు 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వడంలో మాత్రం తత్సారం చేస్తుంది. అదేవిధంగా ప్రతి 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డిఏలు పెండింగ్లో పెట్టింది. ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలోనే 5 డిఏలు పెండింగ్లో ఉండడం గమనార్హం. దీంతో ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులందరూ కూడా లక్షల్లో నష్టపోతున్నారు. ఇక పీఆర్సీ కూడా చాలా ఆలస్యమైంది. ఇక పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది. దాన్ని తెప్పించుకోవడానికి కూడా ప్రభుత్వానికి ఇష్టమైతే సుంకంగా లేదు. దీనివల్ల ఉద్యోగులందరూ కూడా పోరుబాట పడుతున్నారు. సమస్యలపై ఉపాధ్యాయుల సమరబేరి. హైదరాబాద్లో మహాధర్నాకు వేలాది మంది టీచర్ల రాక అంటూ ఇక్కడ నిన్న భారీ ఎత్తునైతే ఇందిరా పార్క్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇక న్యాయమైన డిమాండ్లు అంటూ కోదండరాం కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మహాధర్నా చేపట్టారని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. పెండింగ్ బిల్లులు 317 బాధితులకు న్యాయం చేయడం, తర్వాత డిఏలు, పీఆర్సీ తదితర అంశాలపై తన వంతు కృషి చేస్తానని చెప్పేసి ఇక్కడ కోదండరాం గారు అయితే మాట్లాడారు. ఇక పరిస్థితి చేజారక ముందే ప్రభుత్వం పరిష్కరించాలంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా డిమాండ్ చేశారు. ఇక నెలకు 1200 కోట్లు విడుదల చేయాలంటూ యూటీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అయితే ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఈక్వేర్లో 13,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం నెలకు 700 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, అవి కూడా విడుదల చేయడం లేదన్నారు. పెండింగ్ బిల్లుల కోసం నెలకు 1200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక అదేవిధంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో అసంతృప్తి తొలగించాలి, ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యలను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఘాటుగా మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడం తప్ప ఇతర సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. 20 నెలలు ఆగామని ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదన్నారు. అందుకే అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని, 1,00,000 మందితో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులను చలో హైదరాబాద్ కార్యక్రమానికి సన్నద్ధం చేసేందుకు వచ్చే నెల 8 నుంచి 18 వరకు జిల్లాల్లో చైతన్య సదస్సులు కూడా నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా సమస్యలపై ఉపాధ్యాయుల సమరబేరి. హైదరాబాద్లో మహాధర్నాకు వేలాది మంది రాక ప్రభుత్వం పరిష్కరించకుంటే మరో ఉద్యమం. యూఎస్పీసీ నేతల హెచ్చరిక. పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా అంటూ కోదండరాం హామీ ఇచ్చారు. ధర్నాకు ఎక్కువ మంది వస్తే మార్పునకు సంకేతం అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ పిలుపునిచ్చారు. ఇక అక్టోబర్ 12న 1,00,000 మందితో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉద్యోగ సంఘాలైతే పేర్కొంటున్నాయి. పీఆర్సీ అమలుకు సీఎం చొరవ చూపాలంటూ ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఇక జీవో నెంబర్ 28ని రద్దు చేయాలి, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలంటూ ఇక్కడ టీఎస్సీపీఎస్యు ఆధ్వర్యంలో 28 జీవోను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఇక్కడ నిరసన కూడా తెలియజేయడం జరిగింది. సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తదితరులు మాట్లాడుతూ 2 నెలల్లోనే రాష్ట్రంలోని 2 లక్షల పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను 28 జీవో ద్వారా నూతన పెన్షన్ విధానంలోకి గత ప్రభుత్వం నెట్టిందని విమర్శించారు. తద్వారా పాత పెన్షన్ విధానంలోకి వెళ్లే అవకాశాన్ని చేజార్చుకున్నామని అన్నారు. సిపిఎస్ను రద్దు చేస్తే రాష్ట్రానికి నయా పైసా ఆర్థిక భారం ఉండబోదని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ విధంగా మరి ఈ నెల ఆగస్టు 29వ తేదీన తెలంగాణ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించిన 5 డిఏల్లో కనీసం 3 డిఏలు విడుదలయ్యే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా పీఆర్సీకి సంబంధించి కూడా పీఆర్సీ కూడా రిపోర్ట్ కూడా తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే ఎదురు చూస్తున్నాయి. మరి తెలంగాణ క్యాబినెట్ 29న ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించాలి, ఉద్యోగుల సమస్యల గురించి చర్చించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా కూడా స్పందించకుంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్ల ముందే ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం దిగొచ్చి మరి ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.